ఆలియా, మనం ఈ డీల్ గురించి మీ రాజన్నయ్యకి చెప్తే? డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. ఎందుకంటే తను వద్దంటాడని నాకు బాగా తెలుసు. వద్దనంటారు, కానీ ఎప్పుడైతే తనకి డీల్ గురించి తెలుస్తుందో మరి అప్పుడు మీ రాజన్నకి తప్పుగా అనిపించదా? తనకి ఎలా తెలుస్తుంది? ఎవరైనా తనకి చెప్తానే కదా. అందుకే నేను నీకు చెప్తున్నాను, తనకి ఎవ్వరూ ఏవి చెప్పకూడదు. అర్థమైందా? ఇప్పుడు మనం ఆ లేడీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. సరే అక్క, ఇక నేను బయలుదేరుతాను. ఒకవేళ నువ్వు వాళ్ళతో ఏమైనా మాట్లాడితే ప్లీజ్ నాకు వెంటనే చెప్పే. సరే, నేను నీకు మొత్తం అంతా ఫోన్ చేసి చెప్తాను. వద్దక్క వద్దు, నువ్వు ఫోన్ చేయొద్దు. నీకు తెలుసు కదా అమ్మ నన్ను ఎప్పుడు అడుగుతూనే ఉంటుంది ఎవరు ఫోన్ చేశారు, ఏం మాట్లాడారు నీతో అని. అందుకే బెటర్ ఏంటంటే నువ్వు నాకు మెసేజ్ చెయ్యి. అలాగే. ఇక నాకు ఫోన్ చేయొద్దు, మెసేజ్ పెట్టద్దు. నీకు తెలుసుగా 24 గంటలు నా పక్కన ఇందు ఉంటుంది. తను కూడా నీ అసిస్టెంట్ రఘులాగా నన్ను అసలు వదిలిపెట్టడమే లేదు. లిస్ట్లో చూస్తాను ఏమేం కొనాలి అని. ఏవైనా కొనాలన్నప్పుడు ఈ బుల్బుల్ ఎక్కడికి వెళుతుందో ఏంటో అర్థం కాదు. అయితే అమ్మమ్మ మీరు ఒక పని చేయొచ్చు కదా, మీరు ఇందు అమ్మమ్మని కూడా మన ప్లాన్ లో ఇన్వాల్వ్ చేసేయండి, కొంచెం ఈజీగా ఉంటుంది. అరే, నువ్వే కదా ఇంతకు స్వయంగా అన్నావు ప్లాన్ లో ఎంత తక్కువ మంది ఉంటే ప్లాన్ అంత త్వరగా సక్సెస్ అవుతుంది. మరి ఇప్పుడు స్వయంగా ఐడియా నువ్వే కదా ఇచ్చావు. ఇప్పుడు ఈ చెత్త సజెషన్స్ ఇవ్వద్దు. అమ్మా ప్రజ్ఞ, ఎందుకు అలా తిడుతున్నావు? తను మన ప్లాన్ లో మాస్టర్ మైండ్ కదా. నువ్వు తనతో ప్రేమగా మాట్లాడొచ్చుగా. సరే మిస్ మాస్టర్ మైండ్, ఇక నువ్వు నా మైండ్ తినకుండా త్వరగా ఇంటికి వెళ్ళు. అమ్మ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇన్ని సామాన్లు కొనడానికి నన్ను ఒంటరిగానే పంపించింది పిల్ల. నాకేది గుర్తుండదు. లిస్ట్ అయితే రాసుకున్నాను, కానీ నేను రాసుకున్నా కూడా ఒక్కసారి అర్థం కాదు నాకు ఏ వస్తువు వదిలేసాని. అయ్యో దేవుడా, వంకాయలు తీసుకోలేదే. అయ్యో. అక్క, రెండోసారి ఎందుకు హక్ చేసుకున్నావు? ఇంకొకటి అమ్మ కోసం. చాలా రోజులుగా అమ్మని నేను హగ్ చేసుకోలేదు కదా. జాగ్రత్త అక్క. బాయ్. అమ్మా, ఇదా నీ ముఖ్యమైన పని? నాతో రాకుండా నువ్వు ఇక్కడికి వచ్చావా? ఎవరు వాళ్ళు? ఎవరమ్మా? అదెక్కడి నుంచి వెళ్లారు కదా, వాళ్ళకి టాటా బై బై చెప్తున్నావు. అమ్మా, నీకు తెలీదా? వాళ్ళని నేను చూస్తే నిన్నెందుకు అడుగుతానే? అమ్మా, మన వాళ్ళకంటే ఎవరైతే ఎక్కువ అనుకుంటామో వాళ్లే వాళ్ళు. బుల్బుల్, నువ్వేమంటావు నాకేమో అర్థం కావట్లేదు. డైరెక్ట్ గా చెప్పు, వాళ్ళెవరు? అమ్మా, మనం ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఏమి గుర్తుకురాదు, ఉన్నట్టుండి గుర్తొస్తుంది. నీకు తెలీదమ్మా? ఒక్కటి ఇచ్చానంటే ఎప్పుడు చూసినా అంత తమాషాలు చేస్తావు. తిన్నగా అడిగితే దేనికి జవాబు చెప్పవు, నువ్వు ఆ అంటూ ఉంటావు. సరే పద, ఇదెవరు పట్టుకుంటారు? అయ్యో ఏంటమ్మా, నువ్వెందుకు అనవసరంగా ఎందుకు కోప్పడుతున్నావు? నేను పట్టుకుంటాను, ఇవ్వమ్మా. అలా చూడు, ఐస్ క్రీమ్ తినిపిస్తాను నీకు. మా మంచి అమ్మ. ఎంతో అద్భుతమైన మాస్టర్ పీస్ చేసావు నువ్వు. ఇక నేను నీకు చెప్తున్నాను కదా, నువ్వు కావాలంటే రాసుకో. ఈ పాట ఎంత హిట్ అవుతుందని ఊహించలేవు కూడా. లాభమే ఉంది, దాని క్రెడిట్ అంతా నాకు దక్కదు కదా. ఎందుకంటే ఆ పాట నీ మ్యూజిక్ కంపెనీ ద్వారా లాంచ్ అవుతుంది కదా. అవునా? అభి, ఇంకో పాట కూడా బానే ఉంది కదా. ఏం బాగుంది అది? ఊరికే చెప్పకు. ఆ పాటని నేను చాలా చండాలంగా చేశాను, ఎందుకంటే ఆ పాట ప్రజ్ఞ కోసం కాబట్టి. నేను ఏం పాడాలో ఎక్కడ పాడాలో తనే డిసైడ్ చేస్తుంది, కానీ బాగా పాడాలో చండాలంగా పాడాలో నేనే డిసైడ్ చేస్తాను కదా. ఈ పాట ఎప్పుడైతే లాంచ్ అవుతుందో అప్పుడు చాలా పెద్ద లాస్ వస్తుంది. అప్పుడు నేను తన మొహాన్ని చూడాలి. నీకే చెప్పేది వద్దు, అలా చేయొద్దు. పైన చూడు. అరే, ఇదిగో ఇది బాగుంది. సరే, ఇప్పుడు ఇది నా ఛాన్స్. యూ చీటో, ఏం చేస్తున్నావు? ఏం లేదు. లేదు, ఇప్పుడు ఇది నా ఛాన్స్. ఓకే, ఇప్పుడు నేను చేస్తాను. దీని కాస్త పైకి వెళ్ళు. ఇదిగో ఇది. ఏం జరుగుతుంది ఇక్కడ? సార్, రఘు నాకు గేమ్ ఎలా ఆడాలో నీకు నేర్పిస్తున్నాడు. గేమ్ ఎలా ఆడాలో నేర్పిస్తున్నాడా? నీతో గేమ్ ఆడుకుంటున్నాడా? వాడు నీతో చేతులు కలిపి నా సీక్రెట్స్ అని తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఇంకోసారి నిన్ను నా శత్రువులతో చూశానంటే అప్పుడు నేను జాబ్ నుంచి తీసేస్తాను. అర్థమవుతుందా నీకు? సారీ సార్. హలో. హలో సార్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను సార్. నీకు ఇంకేం పని లేదా? గేమ్ నేర్పిస్తున్నాడట. ఇందుకు నీ బాస్ ఎక్కడా? అది మేడం బయటకు వెళ్ళారు. అంటే బయటికి వెళ్ళిందా? నువ్వేమో లోపల గేమ్ ఎలా ఆడాలో నేర్పిస్తున్నావా? ఇదేనా నీ డ్యూటీ? కాదు, మేడం చెప్పారు నువ్వు ఇక్కడే ఉండని, అందుకే నేను ఊరికే. ఓహో, మేడం చెప్పింది.
మీ మేడం ఏం చెప్తే నువ్వు అదే చేస్తావు కదా? మా మేడం ఏం చెప్తే నేను అదే చేస్తాను. మా మేడం ఏం చెప్తే నేను అదే చేస్తాను. ఏ డౌలో ఈ డైలాగ్ ని నేను ఎక్కడో విన్నాను. ఇతను డైలాగ్ ని చేంజ్ చేశాడు. యాక్చువల్లీ డైలాగ్ ఏంటంటే బావగారు ఏం చెప్తే నేను అదే చేస్తాను అని మార్చేశాడు. వీడు గుర్తుందా? ఒక సినిమాలో ఉంది ఇది. అలాగా? నువ్వు బావగారిని తీసేసి మేడంని పెట్టావా? ఇంకా ఏంటి చూస్తూ నిలబడ, వెళ్ళకపోతే చెప్పుతో కొడుతున్నా. అది కూడా చాలా కాస్ట్లీది. అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చింది కార్టూన్ బండి? ఏ డౌలో ఏం గేమ్ ఆడుతున్నారు మీరు? సార్ నేను వెళ్తాను. అభి ఆగు, నేను చెప్పేది విను. నువ్వు ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నావు? ఎందుకు మూడ్ పాడు చేసుకుంటున్నావు? అది కూడా ఎవరి కోసం? అరే నువ్వు ఎంత రాకింగ్ పార్ట్ కంపోజ్ చేసావు, అది సూపర్ హిట్ కాబోతుంది. మనం వెళ్ళి పార్టీ చేసుకోవాలి. యూర్ రైట్, మన ఇద్దరం బయటికి వెళ్ళక చాలా రోజులైంది. పద మన ఇద్దరం బ్యాచిలర్స్ పార్టీ చేసుకుందాం. కమ్ ఆన్. అభి బ్యాచులర్ పార్టీ అనగానే అమ్మాయి గొంతు ఎక్కడి నుంచి వినిపించింది? అదేంటి ఈ రోజు మీరు చాలా బాగున్నారు. ఏమైనా స్పెషల్ ఎక్కిష్నా? స్క్రాచింగ్. ఏంటి విషయం అభి? నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. ప్రజ్ఞ ఇల్లు వదిలి వెళ్ళిపోయిందనా? లేదు, ఇప్పుడు అలా ఏమీ జరగలేదు. యాక్చువల్లీ మేమిద్దరం స్క్రాచ్ మ్యూజిక్ చేస్తున్నాం. ఈ రోజు చాలా చక్కగా చేశాడు అభి. అందుకని మేము బయటకు వెళ్ళి పార్టీ చేసుకోవాలనుకున్నాం. వావ్ అభి, నాకు కూడా వినాలనుంది నీ స్క్రాచ్ మ్యూజిక్ ని. ప్లీజ్ తను ఇప్పుడు కాదు, ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాం. ప్లీజ్ అభి, కొంచెం వినిపించు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే అది విను. స్క్రాచ్ మ్యూజిక్ వినావుగా? ఓహో నువ్వు పద. ప్లీజ్ 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 అభి. ఏడు చూస్తున్నావు? నువ్వు కూడా తిను. నేను తినాలా? ఎందుకు తినకూడదు? తిను. లేదు రాజ్, నేను ఇది తినలేను. అది ఈరోజు నాకు వ్రతం. ఏమన్నావు నువ్వు? ఈ రోజు నీ వ్రతమా? ఆ జోకులేకి వైశాలి. చేప నీళ్లలో లేకుండా ఉండగలదేమో కానీ నువ్వు తినకుండా ఉండడం ఇంపాసిబుల్. లేదు నిజంగా, గాడ్ ప్రామిస్. ఈ రోజు నేను వ్రతం చేస్తున్నాను. అది సీతమ్మే నాకు చెప్పారు వ్రతం చేయమని. ఇప్పుడు ఈ సీతమ్మ ఎవరో? అరే ఎందుకు నవ్వుతున్నావు? సీతమ్మ కోపం వస్తుంది. ఆవిడ పేరుకే కార్డ్ రీడర్, కానీ సాక్షాత్తు ఆ అమ్మవారి అవతారం. ఆవిడ నాకు చెప్పారు. అది వైశాలి, ఈ రోజు నువ్వు వ్రతం చెయ్యి, అప్పుడు నువ్వేది కోరుకుంటే అది నెరవేరుతుంది అని. నేను చెప్తున్నానుగా, నువ్వు కూడా వ్రతం చెయ్యి. చూడు వైశాలి, ఆ సీతమ్మ అసలు నీ కోరికలు కాదు, ఆవిడ కోరికలు తీర్చుకుంటోంది. నిన్ను ఆవిడ మోసం చేస్తోంది. ఎంత డబ్బులు ఇచ్చావు నువ్వు? 3000 ఇచ్చాను. ఏ మనిషి అయితే తన అవసరాల కోసం నీ మీద డిపెండ్ అయ్యిందో ఆవిడ నీ అవసరాలను ఎలా తీరుస్తుంది? ఇప్పుడు నీ వ్రతానికి వద్దాం. ఒకవేళ వ్రతం చేయడం వల్ల అన్ని కోరికలు తీరిపోతాయంటే అప్పుడు ఈ ప్రపంచంలో పేదవాడు అందరికంటే సుఖంగా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు రోజంతా పోస్తలుంటారు కదా. అందుకే భగవంతుడు అందరికంటే ముందు వాళ్ళ కోరికలు తీరుస్తాడు. రాజ్, కానీ రాజ్ చెప్పేది నిజమేనా? ఒకవేళ నిజమే అయితే నేను ఇది తినడమే మంచిది కదా. లేదు నేను ఇది తిన్నాను. ఇలా చేయకూడదు. నాకు నా సమోసా, నా ఉద్దేశం, నా ఫలితం తప్పకుండా దొరుకుతుంది. ఆ తర్వాత చెప్తాను నేను ఆలియా ఇంకా తనుకి. ఇక చెయ్యమ్మా. సాయంత్రం వరకు టైం ఇచ్చాం కదా వాళ్ళిద్దరికి. నువ్వు రాత్రి అవడానికి ఎదురు చూస్తున్నావా ఏంటి? లేదమ్మమ్మ, నేను ఇప్పుడే చేస్తాను. అయితే చెయ్యి. ఇంకా ఫోన్ రాలేదేంటి? ఆలియా 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 ఆలియా, ఫోన్ వచ్చింది. ఫోన్ 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 ఫోన్. హలో, ఏమైంది ఆలియా గారు? డెసిషన్ తీసుకోలేదా? యాక్చువల్లీ నేను చాలా బాగా ఆలోచించాను. ఆ తర్వాత నేను ఏ నిర్ణయం తీసుకున్నాను అంటే మీ డీల్కి నేను ఒప్పుకుంటున్నాను. కాకపోతే ఒకటి, నాదొక్క షరతు ఉంది. ఏంటా షరతు? నా షరతు ఏంటంటే ఈ డీల్ మొత్తంలో నా పేరు అసలు ఎక్కడా రాకూడదు. ఐ మీన్ పొరపాటున కూడా ఒక్క విషయం కూడా బయటికి రాకూడదు. నా పేరు బయటికి రాకుండా చూసుకునే బాధ్యత పూర్తిగా మీ మీదే ఉంటుంది. మీరు అస్సలు టెన్షన్ పడకుండా ఉండండి ఆలియా గారు. అన్నట్టు అది నువ్వు అడ్వాన్స్ గురించి మాట్లాడావు కదా, ఒకసారి మాకు అడ్వాన్స్ చేతికి వచ్చిందంటే అప్పుడు మాకు అర్థమవుతుంది కదా అసలు మీరు జెన్యూనా కాదా అని. అలాగే ఆలియా గారు, మీ అడ్వాన్స్ ని మేము మీకు పంపిస్తాము. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నా మనిషి డబ్బు తీసుకుని వస్తాడు. ఓకే, పర్ఫెక్ట్. మీరు మీ మనిషికి ఇన్ఫార్మ్ చేసేయండి. నేను కానీ నా మనిషి ఎవరైనా కానీ తన్ని కాంటాక్ట్ చేస్తారు. ఆ తర్వాత లొకేషన్ అండ్ టైం గురించి డిస్కస్ చేసుకోవచ్చు. అలాగే ఆలియా గారు, అస్సలు టెన్షన్ పడకండి. ఉంటాను. అమ్మమ్మ సగం పని అయిపోయినట్టే. ఆలియా మన ప్లాన్లో పూర్తిగా పడిపోయింది. ఇక తనని ఇరికించడమే మిగిలింది. నాకు తెలుసమ్మా.
డబ్బుకు ఆశపడి తను అలాగే చేస్తుంది. కాని నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈసారి మాత్రం ఎలాంటి తప్పు జరగకూడదు. లేదమ్మమ్మ, ఈసారి అసలు ఎలాంటి పొరపాటు జరగదు. శబాష్. ఇక వీలైనంత త్వరగా ఆలియాకి అడ్వాన్స్ పంపించాలి. నేను వెళ్ళి అరేంజ్ చేస్తాను. సరే వెళ్ళమ్మా. థ్యాంక్ గాడ్ మనకు ఫోన్ వచ్చేసింది. ఇప్పుడు మనకి 10 కోట్లు వస్తాయి. కామ్ డౌన్. 10 కోట్లు మనకంత సులభంగా దక్కడలేదు కదా తను. ముందు మనం ఆ స్క్రాచ్ మ్యూజిక్ కి సంబంధించిన ఆ సీడీ తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే 2 లక్షలు అడ్వాన్స్ తీసుకురావాలి. మనం చేయడానికి ఇప్పుడు చాలా పనులున్నాయి. అందుకని ఒక పని చేద్దాం. నువ్వు వెళ్ళి ఆ 2 లక్షలు తీసుకునిరా, నేను వెళ్ళి అన్న దగ్గర ఉన్న స్క్రాచ్ మ్యూజిక్ తీసుకొస్తాను. ఓకే? ఆలియా, ఒక పని చేయొచ్చు కదా. నేను వెళ్ళి ఆ స్క్రాచ్ మ్యూజిక్ సీడీ తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి డబ్బులు తీసుకురా. ఓకే ఫైన్, నీకెలా చేయాలనిపిస్తే అలా. కానీ ఈసారి ఎలాంటి పొరపాటు చేయకూడదు. కిందటిసారి లాగా నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఓ, కిందటిసారి లాగా ఒకవేళ ఈసారి కూడా ప్రెగ్నెంట్ వచ్చేసిందంటే? లేదు లేదు, తను చెంపదెబ్బ చాలా గట్టిగా కొడుతుంది. ఆలియా, ఐ వాజ్ సేయింగ్, నువ్వు చాలా కరెక్ట్గానే చెప్పావు. నువ్వు స్క్రాచ్ మ్యూజిక్ తీసుకురా, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. ఓకే? వాట్ ఎవర్. ప్రజ్ఞకి దొరకకుండా దీన్ని నేను ఎక్కడ పెట్టాలి? ఓ, నువ్వా? నేనేమనుకున్నానంటే. ఏమనుకున్నావు నువ్వు? నథింగ్, కమ్. అనయ్య, ఐ జస్ట్ హ్యాడ్ ఏ క్వశ్చన్. అది నువ్వు నీ స్క్రాచ్ మ్యూజిక్ సీడీని ల్యాబ్లో ఎప్పుడు ఇస్తున్నావు? వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. యాక్చువల్లీ సీడీ ఆల్మోస్ట్ రెడీ, కానీ నేను ఆఫీస్కి వెళ్ళాలి దీనిని ల్యాబ్కి పంపించడం. ఓ ఫ్యాంటాస్టిక్. నేను నీకు చెప్పాను కదా, నువ్వు ఎలాంటి వాటి కోసం వెళ్లాల్సిన అవసరం లేదు. నేను ఎలాగో అటువైపే వెళ్తున్నాను కదా, సో నువ్వు ఒక పని చేయి, సీడీ నువ్వు నాకు ఇచ్చే. నేను దీన్ని వెళ్ళేటప్పుడు ఇచ్చేసి వెళ్తాను. వాళ్ళు దీని మీద పనిచేయడం కూడా మొదలు పెట్టేస్తారు. సో బై ద టైం నువ్వు అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ సగం పని పూర్తయిపోయి ఉంటుంది. నువ్వు అక్కడికి వెళ్ళి నీ ఇన్పుట్ ని ఇచ్చేసి రావచ్చు. పర్ఫెక్ట్ ఐడియా, బాగుంది. అయితే నువ్వు దీన్ని ఆఫీస్లో ఇచ్చాయి. నిజానికి నాకు ఆఫీస్కి వెళ్ళాలని కొంచెం కూడా అనిపించడం లేదు. ఆల్ రైట్ దెన్ యు చిల్, ఐల్ సీ యు టుమారో. బై. అంత తొందరే ఉంది. ఈ మ్యూజిక్ నేను విన్న తర్వాత ఇది ప్రాసెస్ కి వెళ్తుంది. ఎందుకంటే నేను కూడా తెలుసుకోవాలి కదా ఇది అసలు వినేటట్టు ఉందా లేదా అని. థ్యాంక్ యూ. హౌ డేర్ యూ! నీకెంత ధైర్యం ఉంటే నా మ్యూజిక్ ని నువ్వు జడ్జ్ చేస్తున్నావు? నీకు అసలు మ్యూజిక్ గురించి ఏమీ తెలియదు. నువ్వేం చెప్తావు? ఏది బాగుంది? నాట్ బ్యాడ్. నువ్వు ఈ సీడీని తీసుకువెళ్ళొచ్చు. అన్నట్టు ఇది నా ప్రాపర్టీ, అందుకని దీన్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళు. ఓకే? హే మేడం తుసాద్, ఏంటిదంతా? సరిగమల గురించి నీకేమీ తెలీదు, కానీ ఎలా బిహేవ్ చేస్తున్నావంటే నువ్వేదో మ్యూజిక్లో ఎక్స్పర్ట్ అన్నట్టుగా. నీకు తెలుసా పాటలు ఎలా తయారవుతాయో? చాలా కష్టపడాలి, ఒకసారి వారాలు పడతాయి. కానీ నువ్వు ఒక్క నిమిషంలో డిసైడ్ చేస్తావా ఇవి వినేటట్టు ఉన్నాయో లేదో అనేది? సరే, ఒప్పుకుంటాను. నాకు మ్యూజిక్ గురించి ఏమీ తెలీదు, కానీ నాకు బిజినెస్ గురించి బాగా తెలుసు. ఇక నాకు తెలుసు ఎందులో నాకు లాభం వస్తుంది, ఎందులో నష్టం వస్తుంది అని. అది కాకుండా మీ మ్యూజిక్ ఇప్పుడు నా ప్రాపర్టీ.
అందుకని దీన్ని నేను స్వయంగా విని అప్రూవ్ చేయాలా లేక ఎవరైనా ఎక్స్పర్ట్ చేత వినిపించాలా అనేది నా డెసిషన్. ఐఎమ్ సారీ, నేను మీ టాలెంట్ని అనుమానించడం లేదు. నాకు మీ పాటను వినాలనిపించింది అంతే. కానీ మీరు కంగారు పడకండి. మీ కెరియర్ మీద ప్రభావం పడే విధంగా నేను ఏమీ జరగనివ్వను. నేను మీకు దూరంగా ఉన్నాను కానీ మీకు మీ మ్యూజిక్ దూరం కానివ్వను. అలాగే నేను మిమ్మల్ని ఎప్పుడూ కూడా బాధ పెట్టలేను. ఓ మై గాడ్, నేను ఇది నమ్మలేకపోతున్నాను. మనం ఏదైతే అనుకున్నామో అది చాలా సులభంగా జరిగిపోయింది. అంటే దీని అర్థం మన లక్ మన తోడుగా ఉందన్నమాట. మనకింతవరకు ఏ దారి కనిపించలేదు, కానీ ఇప్పుడు అంత క్లియర్ గా కనిపిస్తోంది. డబ్బులు మన దగ్గర ఉన్నాయి, అలాగే స్క్రాచ్ మ్యూజిక్ కూడా. ఆలియా, నేనేమంటున్నానంటే మీటింగ్ ఫిక్స్ చేసి వాళ్ళ దగ్గర నువ్వు 10 కోట్లు తీసేసుకో. నువ్వు మాట్లాడే ముందు అసలు ఏమీ ఆలోచించవేమో కదా తను. ప్రజ్ఞకి ఈ సీడీ గురించి మొత్తం అంతా తెలుసు. ఐ మీన్ ఒక లెక్క ప్రకారం తను వెళ్తోంది. దాన్ని బట్టి తనకి మొత్తం తెలుస్తాను. నా ఉద్దేశం ప్రకారం రేపు ఉదయం కల్లా తను ఈ సీడీ గురించి అడుగుతుంది. ఇక అందరికంటే ముందు తను నా వెనకే పడుతుంది, ఎందుకంటే తన స్వయంగా ఈ సీడీ నా చేతిలో పెట్టింది. మరి ఆ లేడీ సంగతి ఏం చేద్దాం? ఒకవేళ తను నిన్ను సీడీ అడిగిందంటే ఆలియా, మనం వాళ్ళ దగ్గర ఈ అడ్వాన్స్ తీసుకున్నావు, ఏం జవాబు చెప్తావు నువ్వు వాళ్ళకి? వాళ్ళని నేను మేనేజ్ చేస్తాను. కానీ ఒకవేళ ప్రజ్ఞకి నా మీద అనుమానం వచ్చిందంటే తనని మేనేజ్ చేయడం చాలా కష్టమైపోతుంది తను. అండ్ ఐ డోంట్ వాంట్ టు రియల్లీ ఫేస్ దాట్. ఈ అవకాశం అతి కష్టం మీద ఇప్పుడు మనకు వచ్చింది. అందుకని నేను అంత సులభంగా దీన్ని చేజారిపోనివ్వను. ఓకే, అయితే నువ్వు ఒక పని చేయి. ఈ డబ్బు తీసుకెళ్లి లాయర్కి ఇవ్వు, ఈలోగా తన పనైనా మొదలు పెడతాడు. నువ్వు సీరియస్లీ ఏమి ఆలోచించవు కదా. మనం ఈ డబ్బుని ఎవ్వరికీ ఇవ్వడం కుదరదు. ఎందుకంటే ఆ లేడీ మనకిచ్చిన ఈ డబ్బుని తిరిగి ఇవ్వమని అడిగింది అనుకో. ఒకవేళ డీల్ పూర్తి కాలేదంటే అప్పుడు మనం తనకి ఈ డబ్బు తిరిగి ఇవ్వలేకపోతే అందరి ముందు తను మనల్ని ఎక్స్పోజ్ చేస్తుంది కదా. ఇక ఈ రిస్క్ ని మనం అస్సలు తీసుకోలేం. అందుకని మనం బాగా ఆలోచించి ఈ డీల్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎప్పటి వరకు ఈ డీల్ పూర్తి కాదో ఇక అప్పటి వరకు మనం ఈ డబ్బుని ఎక్కడా ఖర్చు చేయడానికి వీల్లేదు. అర్థమైందా? అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏదో ఒకటి చెయ్యాల్సిందే. ఓకే, పడుకోవాలని లేదా? మిమ్మల్ని అడుగుతున్నాను, పడుకోవాలని లేదా? ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు, అది ఒక్క క్షణం నాకు ఎలా అనిపించిందంటే నా ఫుగ్గి నా కళ్ళ ముందుకు వచ్చినట్టు అనిపించింది. సరే, నాకు ఒక విషయం చెప్పు. నువ్వు ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అని కలవరిస్తూ ఉంటావు కదా. అసలు ఇంత డబ్బుని నువ్వు ఏం చేసుకుందాం అనుకుంటున్నావు? చాలా ఉంది నాకు చేయడానికి. పెద్ద పెద్ద కార్లు కొంటాను, వరల్డ్ టూర్ కి వెళ్తాను. ఇంకా ఒంటరిగానా? ఇవన్నీ నువ్వు నాతో కలిసి ఉంటూ కూడా చేయొచ్చు కదా. చివరికి ఒక ప్రశ్న. నీకు ఇంత బరువైన డంబెల్స్ ఎత్తడం ఎవరు నేర్పించారు?
ఏంటి? అరే ఏం లేదు, వెళ్ళి నిద్రపో. పొద్దున్న లేచి ఎక్సర్సైజ్ చేయాలి కదా. ఇదే కదా నువ్వు చేసేది? ఆ? దీన్ని గర్ల్ ఎక్సర్సైజ్ అంటారు. ఛీ! ఇప్పుడు ఉంటుంది మజా. నిన్న చాలా స్మార్ట్గా ప్రవర్తించావు కదా నన్ను ఫోన్లు చేసి. ఇప్పుడు నేను నీకు చూపిస్తాను ఫోన్ని ఎలా చేయాలనేది. అప్పుడు అరుస్తావు కోళ్ళ. ఏంటిది? అరే నువ్వే అంటుంటావు కదా లౌడ్ మ్యూజిక్ పెట్టుకుని ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుందని. సో గుడ్ మార్నింగ్ బేబీ. ఏంటి విషయం, ఈరోజు పహిల్వాన్ ప్రజ్ఞ ఎక్సర్సైజ్ చేయడం లేదా? స్టార్ మీరే కదా, మీరే మీ లుక్స్ గురించి బాడీ గురించి జాగ్రత్తలు తీసుకోవాలి, నేను కాదు. నాకు అర్థమైంది బాగా అర్థమైంది. నేను నువ్వు ఎక్సర్సైజ్ చేసినందుకు నీ ఎముకలు బాగా వీక్ అయి ఉంటాయి. బయటికి నువ్వు ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తుంటావో లోపల అంత వీక్గా ఉంటావని నాకు ఒక్కడికే తెలుసు. ఏమన్నారు? వదిలే, లేకపోతే ఉదయాన్నే గొడవ అవుతుంది. ఇప్పుడు ఎలాగో గొడవ జరుగుతోంది, మీరు నాకు చెప్పండి, నన్ను ఏమన్నారు? తెలుసుకోవాలనుందా నీకు? పనికిరాని పెహల్వాన్వి నువ్వు, అర్థమైందా? మీరే నన్ను చూసి కుళ్ళుకుంటున్నారు. యు ఆర్ జస్ట్ జెలస్. ఇలా అమాయకపు మొహం ఉన్న వాళ్ళు కూడా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు, మోసాలు చేస్తూ ఉంటారు, ఫ్రాడ్ చేస్తూ ఉంటారు అని. అప్పుడు వాళ్ళు ఇంటి నుండి బయటికి వెళ్ళాక కనీసం రోడ్డు మీద నిలబడే ధైర్యం కూడా ఉండదు వాళ్ళకి. అప్పుడు నువ్వెవరో తెలియదు కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఎవరితో అయితే మాట్లాడుతున్నావు తను చాలా పెద్ద మొద్దు. ఇన్ఫాక్ట్ మొద్దు మాత్రమే కాదు, నంబర్ 1 అబద్ధాలు కోరు, ఇంకా పెద్ద మోసగత్తి కూడా. అంటే ఇదంతా నా తప్పంటావా? ఐ మీన్ అవును, నువ్వు ఇదే కదా చెప్పాలనుకుంటున్నావు, ఇదంతా నా తప్పు. నేను అలా అనలేదు. కానీ ఈసారి నేను ఈ మాటలు విందల్చుకోలేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ టు యు అట్ ఆల్. బుల్బుల్ నేను చెప్పేది విను. ఎందుకు మాట్లాడు? నేను నీకు ఫోన్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాను, కానీ అసలు నీ ఫోన్ కలవకపోతే నా తప్పే ఉంది చెప్పు. నేను నీతో మాట్లాడడం కుదరకపోతే ఎలా చెప్పగలను నేను లేటుగా వస్తానని?